సంక్షేమం అభివృద్ధిని మరిచిపోయారు. జగన్ పాలనలో ప్రజాదరణ పొందిన పథకాలను పక్కన పెట్టేశారు. మేనిఫెస్టో అమలు చేయడం లేదు. ఎందుకని అడిగితే చాలా తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపులు, దాడులు, విధ్వంసాలు, హత్యలు, అరాచకాలే తప్ప రాష్ట్రంలో పాలన ఎక్కడుంది? దీనికి నిదర్శనమే ఆ నియోజకవర్గం తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే. గెలవకు ముందే అరాచకాలు, గెలిచిన తర్వాత దోపిడీలు, ఇవే ఆయన ట్రేడ్ మార్క్ రాజకీయాలు. ఈయన పేరు భాష్యం ప్రవీణ్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడ్డు అదుపు లేకుండా సంపాదించాడు. కోట్లాది రూపాయలు వచ్చి పట్టంతో డబ్బు జబ్బు చేసింది. చేతి నిండా డబ్బులే డబ్బులు. ఏం చేయాలనే దానిపై బాగా ఆలోచించి రాజకీయ రంగంలోకి దూకాడు. తనలాంటి వారికి టీడీపీయే సరైన పార్టీ అనుకుని ఆ పార్టీలో చేరాడు. టికెట్ సంపాదించుకోవాలంటే ఏం చేయాలనే దానిపై గట్టిగా ఆలోచిస్తే నారా లోకేష్ ఆశీస్సులుంటే చాలని ఎవరో చెప్పారు. ఆ వెంటనే ఆయన అభిమానిగా మారిపోయి డబ్బులు వెదజల్లి పల్నాడు జిల్లా పెదకూరపాడు సీటు తెచ్చుకున్నాడు. సీటు కేటాయింపు జరిగిపోయిన మరుక్షణమే వైఎస్ఆర్సీపీ నేతల మీద పడ్డాడు. ఆ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టాడు. నేతల మీద దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇలా అయితే ప్రయోజనం లేదని అనుకున్నాడో ఏమో, తన ఆఫీసును తానే తగలబెట్టుకుని ఆ నేరాన్ని వైఎస్ఆర్సీపీ మీద వేయాలని చూసి అడ్డంగా దొరికిపోయాడు. దశాబ్దాలుగా శాంతియుతంగా ఉండే పెదకూరపాడు నియోజకవర్గానికి హింసను పరిచయం చేసి ఎలాగోలా ఎమ్మెల్యే అయిపోయాడు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా భాష్యం ప్రవీణ్ అరాచకం 3 దాడులు 6 దోపిడీలు అన్నట్లుగా నిర్విఘ్నంగా నిస్సిగ్గుగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధిగా కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సిన భాష్యం ప్రవీణ్ ఆ పని చేయడం లేదు. రాజ్యాంగం ప్రకారం తనకు సంక్రమించిన విధులను గాలికొదిలేశాడు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండే నాయకులను టార్గెట్ చేస్తున్నాడు. కాపు కాచి దాడులు చేయించడమే పనిగా పెట్టుకున్నాడు. అనేక గ్రామాల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రౌడీ బ్యాచ్ బెదిరింపులు, దాడులను తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు ఊర్లు వదిలిపెట్టి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇలా ఓవైపు అరాచకం చేస్తూనే మరోవైపు ప్రకృతి వనరులను దోచుకోవడం మొదలుపెట్టాడు. పెదకూరపాడు నియోజకవర్గానికి ఆనుకుని ఉండే కృష్ణానది ఎమ్మెల్యే ప్రవీణ్కు బంగారు గనిగా మారింది. నియోజకవర్గంలో అంబటిపూడి, కోనూరు, మల్లాది ఇసుక రీచ్లు నడుస్తున్నాయి. వీటిని ఎమ్మెల్యే ప్రవీణ్ తన అనుచరులతో ఆక్రమించేసుకున్నారు. ఇష్టానుసారం లారీలకు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 4 రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రవీణ్ అనుచరులు. ఇసుకకు ఉన్న డిమాండ్ను ఎమ్మెల్యే ప్రవీణ్ క్యాష్ చేసుకుంటున్నారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు అక్రమంగా నదిని తవ్వేస్తూ లూటీ చేస్తున్నారు. అక్రమంగా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలోని వినుకొండ, నర్సరావుపేట, మాచర్ల ప్రాంతాలతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఇక్కడి నుంచే 100 లారీల ఇసుక నిత్యం తరలిపోతోంది. మల్లాది రీచ్ విషయంలోనైతే ఈ ఇసుక బకాసురుడు బరితెగించేశాడని జిల్లా ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. అన్ని నియమ నిబంధనలకు పాతరేసి నదిలో అడ్డంగా రోడ్డు వేశారు. ప్రకృతి నియామకాలకు విరుద్ధంగా నీటి ప్రవాహాన్ని మళ్లించి మరీ ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో కృష్ణానది చెంతన ఈ స్థాయిలో భారీ ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక మైనింగ్, విజిలెన్స్ అధికారులైతే ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అరాచకానికి వణికిపోతున్నారట. పెదకూరపాడు పేరు చెబితేనే వామ్మో, ఆయనతో పెట్టుకుని మేము ఉద్యోగాలు చేయగలమా అంటూ వణికిపోతున్నారు. అందులోనూ ఆయన మంత్రి నారా లోకేష్ కు ప్రధాన అనుచరుడు కావడంతో భాష్యం ప్రవీణ్ వైపు తల తిప్పి చూడాలంటే కూడా చాలా మంది అధికారులు భయపడిపోతున్నారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. తమ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అరాచకాలు, దోపిడీకి సరికొత్త భాష్యం చెప్పాడని నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ విషయాన్ని కూటమి పార్టీల నేతలు కూడా ఒప్పుకుంటున్నారని సమాచారం. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులతో రెచ్చిపోతున్న ఎమ్మెల్యేను తలుచుకుని పెదకూరపాడునే కాదు రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే రక్షించాలని అనుకుంటున్నారట.